మాస్టర్ శ్రీ వి నమస్కారం. పూజ్య గురుదేవులు కొత్త రామకోటయ్య తాత గారి గురించి చిన్నరాముడు మామయ్య గారి భార్య సుబ్బలక్ష్మి గారిని మాట్లాడమనగా ఆమె సమ్మతించగా వచ్చి తాతగారితో వారి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం మాస్టర్ ఈకే తాతగారు, నమస్కారం. మరి ఇప్పుడు తాతగారిని గురించి చెప్పాలంటే ఈకే మాస్టర్ గారి గురించి కొంచెం చెప్తే కానీ తాతగారు మన కథలోకి రారు. మేము కనిగిరి దగ్గర వాళ్ళము. 40 సంవత్సరాలు అయింది మేము గుంటూరు వచ్చి. అప్పుడు మా అమ్మగారు నాన్నగారు చిన్న పిల్లలు అంతా చనిపోయారు, వాళ్ళిద్దరూ లేరు. ఆ పిల్లల్ని తీసుకొని గుంటూరు వచ్చారు. గుంటూరులో ఎంతకాలానికి మా వారికి ఉద్యోగం రాలేదు. నాకు పిల్లలు పుట్టడము చనిపోవడము ఇలా జరుగుతున్నది. అప్పుడు పెదరామణ మావయ్య గారని మా రఘురామ్ మా తమ్ముడు ఉండేవాడు. వాడు మమ్మల్ని అందరినీ గుంటూరు తీసుకొచ్చి మా వారికి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. చాలా బాధలో ఉన్నాం మేము, కొంచెం కాదు చాలా చాలా బాధలు పడుతున్నాం. రఘురాము మమ్మల్ని అందరినీ గుంటూరుకు తీసుకొచ్చిన తర్వాత అందరికీ ఎలా పిల్లలందరినీ ఏం చేయాలో అర్థం కాక చాలా బాధలో ఉన్నాము మేము. అప్పుడు నాకు పిల్లలు పుట్టుట చనిపోవట జరుగుతున్నది. ఒక అమ్మాయి మాత్రం పుట్టింది. అమ్మాయి తర్వాత పిల్లలు పుట్టడం చనిపోవడం జరుగుతుంది. ఏం చేయాలో అర్థం కాల మాకు. చాలా కష్టాల్లో ఉన్నాం మేము. అప్పుడు రాముడు మావయ్య గారని మా నాన్నగారి స్నేహితులు ఉండేవారు. వారు విశాఖపట్నంలో ఒక గురువు గారు ఉన్నారు, ఈకే గారని. నిన్న అక్కడికి తీసుకెళ్తారా మూర్తి గారు అన్నారు. అక్కడికి తీసుకెళ్తాను, ఆయన సమస్యలన్నీ తీరుస్తారు మీకు అనగానే రాముడు మావయ్య మా వారిని తీసుకొని వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్తే అక్కడ వైజాగ్ వెళ్ళగా అప్పుడు ఆయన మాస్టర్ గారు ఏం చేశారు, ఉపన్యాసంలో ఉన్నారు. అది అయిపోగానే మీరు ఇటు రండి అని రాముడు మావయ్యని పిలిచారు. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళంగానే మేము గుంటూరు నుంచి వస్తున్నాము మాస్టర్ గారు, ఇతను మా దగ్గర తెలిసిన వాళ్ళు నా అని చెప్పి పెద్దరాముడు మావయ్య ఈయనకు చెప్పారు మా వారికి. చెప్పగానే అది ఊరికే కారణమేను, నా దగ్గరికి రావడానికి కారణం తప్ప రెండోది కాదు. నా దగ్గర రావడం కోసం కారణం ఏమీ లేకపోయినా మీరు వచ్చారని అసలు కారణం లేదు, నా దగ్గరకు వచ్చారు మీరు. కొంచెం సేపు ఏవో కబుర్లు చెప్పాడు మాస్టర్ ఈకే గారు. కబుర్లు చెప్పి రాముడు మామయ్య ఈకే గారికి ఒక ఫోటో ఇచ్చారు. రాముడు మామయ్యకి ఈకే గారు ఒక ఫోటో ఇచ్చారు. అది ఈకే గారి ఫోటోనే రాముడు మామయ్య గారికి ఇచ్చారు. తర్వాత మా వారికి సివివి గారి ఫోటో ఇచ్చారు. సివివి గారి ఫోటో మీకు ఇచ్చారు, ఈకే గారిది నాకు ఇచ్చారు, ఏంటి రామ్మూర్తి అని ఆయన నవ్వారు అనమాట. సరే ఈకే గారు ఏం చేశారు, ఇది పూజలో పెట్టుకోండి, పెట్టుకొని 2 పూటల ఉదయం 6 సాయంత్రం 6 గంటలకు ప్రార్థన చేసుకోండి. మీరు మీ భార్యాభర్తలు ఇద్దరు కనుక కలిసి చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు ఈకే గారు అని చెప్పి ఒక యంత్రం కూడా మీ ఆవిడకి కట్టమని ఇచ్చారు. సరే నేనేం చేసా, తీసుకొచ్చారు ఇంటికి వచ్చి ఇచ్చాక కట్టుకున్నా. 2 నెలల తర్వాత ప్రెగ్నెంట్ నేను మళ్ళా. తర్వాత కానీ మా వారు ప్రార్థన చేసేవాళ్ళు కానీ నేను మాత్రం చేయట్లా. అవి మామూలు మనుషుల ఫోటోలు ఏంటి పూజలో పెట్టడం ఏంటి అని నేను ఫోన్ అస్సలు ఆ జోలికి వెళ్ళేదాన్ని కాదు. కొంతకాలానికి మా ఇంటికి అప్పుడు ఈకే గారు ఏం చెప్పారంటే, ఆ ఫోటో ఇచ్చేటప్పుడు మీకు అన్నీ సర్దుబాటు అవుతాయి, ఈ ఫోటో తీసుకెళ్ళి చక్కగా ప్రేయర్ చేసుకోండి, ఒక మహానుభావుడు మీ ఇంటికి వస్తాడు, అప్పటి నుండి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి అని చెప్పారు ఈకే గారు. సరే ఈ లోపల మాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత నా మనసులో ఈ బాబు కూడా లాభం లేదు, సన్నగా పుట్టాడు, ఒరిటిపోయిన కప్పలాగా అసలు ఏం లేడు, లాభం లేదు, ఎందుకు ఈ పూజ ప్రేయరులు ఇవన్నీ ఏంటో అనవసరమని అనిపించింది నా మనసుకు. బాధపడ్డాను బాగా. ఆ తర్వాత కొంతకాలానికి అక్కిరాజు శర్మగారని మా వారి ఫ్రెండ్ ఉండేవాళ్ళు. ఆయన ఇంటికి తాతగారు వచ్చేవాళ్ళు.
ఈయన ఎప్పుడన్నా వెళ్ళేవాళ్ళు. సరే ఒకరోజు మా ఇంటికి రామకోటయ్య గారు అని వస్తున్నారు, నువ్వు రామూర్తి అని అక్కిరాజ శర్మ గారు మా వారిని పిలిపించారు. పిలిపిస్తే మా వారు వెళ్ళి ఇంక రోజు ప్రేయర్కి వెళ్ళేవాళ్ళు, వారం ప్రతి ఆదివారం అక్కిరాజ శర్మ గారింటికి. అప్పుడు వెళుతూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ప్రేయర్ చేస్తూ ఉన్నారు, ఈయనేమో నేనేమో చెయ్యట్లేదు. అప్పుడు అక్కిరాజ శర్మ గారు మా ఇంటికి తీసుకొని వచ్చారు రామకోటయ్య గారిని, తాతగారిని. అంటే ఆయన రామకోటయ్య గారు, మేము తాతగారు అనేవాళ్ళం. మా ఇంటికి తీసుకొని వచ్చి, మేము ఇల్లు మారుతున్నాము రామ్మూర్తి గారు, తాతగారిని కొంతకాలం మీ ఇంట్లో ప్రేయర్ చేయాలనుకుంటున్నాము, మరి మీ ఉద్దేశం ఏంటి, మీ ఇంట్లో చేసుకొని ఇస్తారా అని అడిగాడు. ఎంత అదృష్టము, మేము ఎంత ఆనందం పొందామో చెప్పలేము, అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉంటుందా, రేపటి నుంచి బిగిన్ చేయండి శర్మ గారు మా ఇంట్లో అని అన్నారు మా వారు. సరే ఈకే గారి పరిచయం 1976లో జరిగినది. తర్వాత తాతగారి పరిచయం 1977లో జరిగింది, 1 సంవత్సరమే తేడా. తర్వాత మా ఇంట్లో ప్రతి ఆదివారం తాతగారు రావటం, ధ్యానం చేసేవారు. 40-50 మంది హాజరయ్యేవాళ్ళు, వచ్చిన వాళ్ళంతా. ఏం చెప్పేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు అంతా మేము పూసకూర్చుంటూ వింటూ ఉండేవాళ్ళం, అసలు ఏమి మాట్లాడకుండా వింటూ ఉండేవాళ్ళం. ఒక ఊరు నుండి ఎవరో ఒకరు వచ్చి తాతగారిని, నాకు తెలిసిన వారే నీకు నాకు తెలిసిన వారు ఎవరో శాతపడి చేశారు, నాకు నా ఆరోగ్యం బాగుండట్లేదు, నేను చనిపోవాలనిపిస్తుంది, నాకు నన్ను ఎప్పుడు చంపేస్తాడో వాడు అని భయంగా చెప్పాడు. అప్పుడు తాతగారు ఏమన్నారంటే, భయం లేదు, నువ్వు నిండు మనసుతో చేసిన వారు కూడా చాలా బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి అని నువ్వు రోజు ఉదయం సాయంత్రం దండం పెట్టుకో, నువ్వు ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చేసాయి, నువ్వే బాగుంటావు అని చెప్పారనమాట తాతగారు అతనికి. అతడు అట్లాగే చేశారు, చాలా రోజులు చేశారు. 2 నెలల తర్వాత ప్రతి ఆదివారం అతను వచ్చి ధ్యానం చేసుకొని వస్తూ ఉంటే పూర్తిగా అతనికి ఆ జబ్బు నయమైపోయింది. అతను శాతపడి చేసిన వారి మీద కూడా బాగా ఆనందం కలిగి అతని దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. అట్లాగే ఇంకొక అతను వచ్చాడు. నేను ఎన్ని వింటూ ఉండేవాళ్ళం అన్నమాట తాతగారి దగ్గరికి వచ్చిన వాళ్ళందరి. సరే పూర్తిగా అల్సర్ ఉన్న మనిషి ఒకరు వచ్చారు, కడుపులో మంట, చాలా బాధపడుతున్నాడు అతను. మేమే చూడలేకపోయాం, అసలు ఏడుపు వచ్చింది నాకైతే, చూడలేకపోయాం. ఎన్ని మందులు వాడినా తగ్గలే పాపం అతనికి. సరే ఎట్లా మందులు వాడాను, తగ్గలేదు తాతగారు, మీరు ఇట్లా అని పలానా చోట ఉంటారని తెలిసి వచ్చాను. అప్పుడు తాతగారు పై ఆయనకు చెబుదాం, మందే ఉంది, పై ఆయనకు చెబుదాం అని ప్రార్థన చేద్దాం, కూర్చో మనం ప్రార్థన చేద్దాం, ఆయనకు చెప్పుకుందాం, మందే ఉంది అని ప్రార్థన చేశారు. తర్వాత ఉదయం 12 గంటలకు అతను ఉండమన్నారు. ఉండమంటే అమ్మ ఇతనికి కొంచెం ఆవకాయ వేసి అన్నం పెట్టమ్మా అన్నారు. అతను చాలా భయపడిపోయినాడు. ఇదేంటి, నాకు అల్సర్ ఏంటి, కడుపులో నొప్పి మంట ఏంటి, మీరేంటి ఆవకాయ వేసి అమ్మ అన్నం పెట్టమంటున్నారంటే, నేనేం చెప్తే చెయ్యి, నీకు తగ్గకపోతే అప్పుడు చూద్దామన్నారు. సరే నాదేం లేదు, అంతా పై ఆయన చూసుకుంటాడు, మిసాలు ఆయన చూడు పైన కూర్చొని ఉన్నాడు అన్నారు. సరే వెళ్ళమనుకొని ఆయన సరే తిన్నాడు పాపం భయపడుతున్నాయి. తర్వాత కొద్ది రోజులకి అట్లా 5 వారాలు వచ్చాడు. 5 వారాలు ఆవకాయ అన్నమే తినిపించారు తాతగారు. ఆ తర్వాత రాను క్రమేణా తగ్గిపోయింది అతనికి అల్సర్. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకేం పుండు లేదే, తగ్గిపోయిందే, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నువ్వు హాయిగా 2 పూట్ల మాస్టర్ గారు ప్రార్థన చేసుకో, నీకు తగ్గిపోతుందని చెప్పారు. సరే పాపం బాగా తర్వాత బాగున్నాడు అతను. ఇంకా అది మానకుండా తాతగారు ఎన్ని సంవత్సరాలు మా ఇంటికి వచ్చారు, అన్ని సంవత్సరాలు వచ్చారు, కానీ అతని ఊరు పేరు నాకు గుర్తులేదు. అట్లాగే ఇంకొక అతను కూడా ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరింది. పాపం చాలా రోజుల నుండి బాధపడుతున్నాడు, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, బాగా షుగర్ కూడా ఉంది అతనికి. అది ఎవరో గుర్తులేదు కానీ నాకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. వెంటనే తాతగారు అమ్మ నిమ్మరసంలో పంచదార వేసి తీసుకురా అమ్మ అతనికి అమ్మ అన్నారు. అతను ఇదేంటి, నాకు ఊపిరితిత్తులో నెమ్మేంటి, నాకు నిమ్మరసం పంచదార షుగర్ ఉంది, నాకు అయ్యమంటారేంటి తాతగారు అన్నారు ఆయన. అప్పుడు తాతగారు ఏం భయం లేదయ్యా, ఆ పై ఆయన ఉన్నాడు, మనకెందుకు ఇదంతా, మనకెందుకు అనవసరం, నువ్వు తీసుకో, ఆ పై ఆయన చూసుకుంటాడు మనల్ని అన్నారు తాతగారు. అప్పుడు అతను తాగి తర్వాత 2-3 వారాలు ప్రతి వారం వచ్చేవాడు తాతగారి దగ్గరికి.
పూర్తిగా గొంతు నొప్పి తగ్గింది, ఊపిరితిత్తుల నొప్పి తగ్గింది, అంతా తగ్గింది. ఆ తర్వాత కొంతకాలానికి మా బాబు పుట్టాడు. కొంతకాలం తర్వాత నేను ప్రెగ్నెంట్. ఆ తర్వాత మాస్టర్ గారు అదే తాతగారు వస్తారు మీ ఇంటికి అని చెప్పడం రావటం ఇవన్నీ జరిగిపోయాక బాబు పుట్టాడు. 3 నెలల్లో ఒకరోజు పెద్దగా ఏడుస్తూ పాలు తాగడం మానేసి ఎక్కువగా రాత్రి పగలు ఆపకుండా ఏడుస్తూ ఉన్నాడు అనమాట మా బాబు. అప్పుడు ఇంక అయిపోయింది. వీడు కూడాను ఏంటో ఫోటోలు తెచ్చిపెట్టారు, అది చేశారు ఇది చేశారు, ప్రేయర్లు అన్నారు, తాతగారు పిలుచుకొచ్చారు. కానీ తాతగారి మీద విపరీతమైన ఆపేక్షకుండేది నాకు వచ్చిన తర్వాత. రాను రాను తాతగారి దగ్గర కూర్చోవడం, మాట్లాడడం ఇవన్నీ జరుగుతుండేది. ఇవన్నీ వింటున్నా కదా, చూస్తున్నా కదా అన్నీ. అప్పుడు ప్రేయర్ చేసి విభూది పెట్టారు తాతగారు. ఏడుపు తగ్గల ఆయన. ఈ లోపల మా తమ్ముడు హనుమాని ఆ అబ్బాయి బయట పంచలో నిల్చొని ఎంతసేపటికి లోపలికి రాకుండా పెద్ద పెద్దగా అరుస్తూ నేను పోగొట్టను, నేను వాడిని పోగొట్టా, నేను తీసుకెళ్ళిపోతా అంటూ అరుస్తున్నాడు అనమాట మా తమ్ముడు ఒకడు. అప్పుడు అందరూ వాడిని లోపలికి రమ్మని ఎంత పిలిచినా రాలా. అప్పుడు అమ్మో నేను లోపలికి రాను, ఆ మీసాల 2 స్వాములు ఉన్నారు, మీసాల స్వాములు, కింద కుర్చీలో పడక కుర్చీలో ఒక ఆయన ఉన్నాడు, పైన ఒక ఆయన ఉన్నాడు, నేను రాని ఇట్లా వాళ్ళు నన్ను అని అరుస్తున్నాడు. అప్పుడు గబగబా కొంతమంది వాడిని తీసుకొని వచ్చి తాతగారి కాళ్ళ మీద పడేసి వెంటనే విభూది పెట్టారు. అప్పుడు తాతగారు అన్నారు, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి, నీకంతా మంచి జరుగుతుంది, నిన్ను మోక్ష మార్గానికి పంపిస్తా అంటే అది తాతగారికి తెలిసింది కానీ మాకు తెలియలే ఏంటనేది, తర్వాత తెలుస్తుంది. నువ్వు మాకు మంచి మోక్ష మార్గానికి పంపించే మార్గం పైన ఆయనకు చెప్తాను, ఆయన అన్నీ చూసి నేను పంపిస్తారు, నువ్వు ఒకళ్ళని పట్టి పీడించడం మంచిది కాదు అని తాతగారు అతనికి చెప్పారనమాట మా తమ్ముడికి. మా తమ్ముడి ద్వారా ఆయన వచ్చారు. అప్పుడు శాస్త్రులు గారు కూడా నీకు మోక్షప్రాప్తిని కలిగించమని అడుగుతాను, మనలందరికీ ఆయన ఉన్నారు. వెంటనే మా తమ్ముళ్ళు లోపలికి వచ్చి తాతగారితో ప్రార్థన చేసుకొని విభూది పెట్టించుకొని వెంటనే అరుపులు తగ్గాయి. తర్వాత మామూలు మనిషిగా అయిపోయాడు. ఆ మామూలు మనిషిగా అయిపోయిన తర్వాత అక్కడ కనిగిరిలో మా పెద్దమ్మ కొడుకు ఒకడు ఉండేవాడు. వాడు పెళ్లి కావాల్సిన వాడు సంబంధాలు చూస్తున్నారు. అయినా సరే వాడికి కూడా బాగా ఈయన వచ్చేవాడు లోపలికి. ఎవరు అంటే అతను మా వారికి పెదనాన్న కొడుకు. అకస్మాత్తుగా 2 పిల్లలు పుట్టిన తర్వాత చనిపోయారు ఆయన అకస్మాత్తుగా. ఆయన మా తమ్ముడు ఒంట్లోకి వచ్చి తమ్ముడి ద్వారా ఇవన్నీ చెప్పించాడని చెప్పారు. తర్వాత తెలిసింది, మాకు ముందు తెలియదు. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడైతే మా తమ్ముడికి మోక్ష మార్గానికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతా రాను ఇంకెళ్ళిపోతాను, తాతగారు మోక్ష మార్గానికి పంపిస్తాను అంటున్నారు. వాడే పెద్దగా అరుస్తున్నాడు మా తమ్ముడే. అప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఎలా తగ్గిందో అప్పుడు ఫోన్లు లేవు, ఉత్తరాల ద్వారా మా అక్క రాసింది, ఇట్లా నా కొడుకు ఇట్లా తగ్గిందమ్మా ఎందుకు సడన్గా అంటే, అప్పుడు వాడట ఇదే టయానికి అక్కడ పడిపోయాడు, కనిగిరిలో పడిపోయి మొహం మీద నీళ్ళు ఏంటా పడ్డాడా అది ఇదని వాడు కూడా ప్రతి నిత్యం ఆ దయ్యంలాగా లోపలికి వచ్చి గోలగోలు చేసేవాట. ఆ తర్వాత కొంతకాలానికి ఇక్కడ ఇది ఎప్పుడైతే జరిగిందో అక్కడ కనిగిరిలో వాడు శుభ్రంగా మామూలు మనిషి అయిపోయాడు. ఆ దయ్యం ఏం రావటం ఏమి లేదు. అట్లా అన్నీ ఇదంతా మా వారి పెదనాన్న కుమారుడే అకస్మాత్తుగా చనిపోవడం వల్ల వచ్చిందన్నమాట. ఇదంతా లేకుండా వచ్చేది కాదు. అట్లా నాకు మంచి మార్గం చూపించిన తాతగారికి నమస్కారాలు, నేను వెళుతున్నాను, ఇక ఎప్పటికీ ఇటు రాను అని మా తమ్ముడు ద్వారా ఆ దయ్యం అనే మనిషి చెప్పించాడనమాట. అప్పుడు మా బాబు డిగ్రీ చదువుతున్నాడు. కొంతకాలానికి బాగా పెద్ద అయిపోయాడు, డిగ్రీ చదువుతున్నాడు. చదివేటప్పుడు ఒక విషయం జరిగింది. వాడికి చిన్నప్పటి నుండే మోకాళ్ళ కింద కొంకుల దగ్గర విపరీతమైన నొప్పులు వస్తుంటాయి, అసలు భరించలేని నొప్పులు. ఎన్ని మందులు వాడినా తగ్గల. సరే మందులు వాడినా తగ్గలేదు. ఆ తర్వాత డిగ్రీ 3వ సంవత్సరంలో ఉండగా ఒకరోజు రాత్రిపూట ఏం జరిగింది, 12 గంటలప్పుడు పెద్దగా ఏడుస్తూ నొప్పి అని అరవటం మొదలుపెట్టాడు. ఎక్కడ నొప్పిరా అని వాళ్ళ నాన్న నేను లేచి ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నావు నాన్న ఎందుకంటే అబ్బో 2 కాళ్ళు పగిలిపోతున్నాయి నాకు, ఎవరో ఇరగదీస్తున్నారు. ఎవరంటే ఇటు పక్క తాతగారు కూర్చున్నారు, అటు పక్క ఈగే గారు కూర్చున్నారు, ఇద్దరు చెరుకు కాలు పట్టుకొని నన్ను ఇరుస్తున్నారే అని పెద్దగా గోలగోలు చేశాడు.
అప్పటి నుండి వాడికి తర్వాత 1 గంట ఆగి మామూలుగా నిద్రపోయాడు హాయిగా ప్రశాంతంగా. అప్పుడు ఏం చేయాలా అని మేము బాధపడుతుంటే ఇంక లేచి నాకు నొప్పులు లేవమ్మా అసలు రాత్రే పోయినాయి. వాళ్ళిద్దరు వచ్చి కూర్చొని మా వాడికి తెలుసు ప్రేయరు ధ్యానం అన్నీ తెలుసు. అప్పుడు తాతగారు ఈకే గారు ఇరిచేశారు నా కాళ్ళు, ఇంకా లేవు ఇంకా రావు అన్నాడు వాడే. అట్లా మేము చాలా బాగా ఆనందించాము. ఈకే గారు తాతగారు అంటే ఇంకా వేరే ఏం లేదు మనకు, వాళ్ళిద్దరుంటే చాలు. మన జీవితం, మన సంసారం, మన కష్టాలు అన్నీ తొలగించారు ఈకే మాస్టర్ గారు. ఆ తర్వాత కొంతకాలానికి మా వారికి ఉద్యోగం వచ్చింది. అన్నీ వరుసగా మంచిగా ఎన్ని కష్టాలు పడ్డామో అంత మంచిగా జరుగుతూ వచ్చినాయి మాకు.